సోషలిస్టిక్ జస్టిస్ అనండి, లేకపోతే ఒక సోషల్ మారల్ కానివ్వండి, అలాంటి వాటన్నిటిని కూడా ఆయన నరనరాల్లోని ఊడ్చుకుని దాన్ని సినిమా రూపంగా తీసుకొచ్చి అప్పుడు తీసిన జాతరకి ఇప్పుడు తీసిన సినిమా దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఏ సినిమా సార్? రంగస్థలం. దాని నుంచి సినిమా అయ్యేసరికి నా వైఫ్ ఏం అడిగిందంటే ఏ జాతర వస్తుంది ఏంటంటే అరవింద్ గారు మీకు ఎందుకండి చూపించారు సినిమా? నాకు దాన్ని హృదయంగా కానీ మీరు అంత దగ్గరగా అంటే రాధా గారు మర్డర్ జరిగినప్పుడు కానీ లేకపోతే రంగ గారు మర్డర్ జరిగినప్పుడు కానీ మీరు చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఉన్నారు వాళ్ళకి. రాధా గారు మర్డర్ జరిగినప్పుడు మాత్రం నేను ఆ రోజు విజయవాడలోనే ఉన్నా. అలా అప్పటికే శ్మశానంలో అయిపోయింది విజయవాడ. చాలా ఎమోషనల్. అసలు ఏం జరిగింది అనేది జనానికి చెప్పాలి మనం. అందుకోసం సినిమా తీశాను. అందుకోసం ఇంత రిస్క్ చేయాలి. రిస్క్ చేయాలి, తప్పదు. అందులో ఉన్న రిస్క్ ఏంటండి? తీసిన వాళ్ళు లేపేస్తారు జనరల్గా. కుదరలేదు అంతే. ప్రతిరోజు ఒక ఫోన్ కాల్ వచ్చేది, చంపేస్తాం మేము ఆయన్ని. నాకంటే పవర్ఫుల్గా ఎవరు తీయలేదు. మరి ఎందుకు రిలీజ్ కాలేదు, ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు? సెన్సార్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదు? తప్పగా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చేద్దామని చెప్పేసి నేను కన్నడ సినిమా చేశాను. దాన్ని సెన్సార్ పెట్టాను, మళ్ళీ ఆపేశారండి. జరిగింది ఏంటంటే అండి, చిత్ర పరిశ్రమ కొంచెం ఇబ్బంది పెట్టింది ఆ సినిమా. ఎందుకు ఉంది అది? కూడా వ్యతిరేకించారు. ఏంటి సినిమా ఇది, మేమంతా కూడా మేము నిన్ను ఫాలో అవ్వాలా. నేను దాసనారాయణరావు నుంచి విడిపోయాను. అతను ఎలిమెంట్ నచ్చట్లేదు నాకు. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న దాంట్లో దాసనారాయణరావు మీద కొంచెం పాసింగ్ రిమార్క్స్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. కరెక్ట్. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్లీ అప్రిషియేట్ హిమ్. చేయలేదు, ఎందుకంటే నా జీవితాన్ని నాశనం చేశాడు అతను కదా. దాసనారాయణరావు సినిమా మీరు ఒకళ్ళు తీయవలసి వస్తే, తీసే పరిస్థితి వస్తే దాసనారాయణరావుని ఏ విధంగా అంటే ఓ మహానుభావుడి కింద చూపిస్తారా, లేకపోతే ఆయనకు బోల్డ్ లోపాలు ఉండేవి లోపల? కానీ అది సడన్ డెత్ అండి. అసలు అది ఇప్పటికీ చాలామందికి దాసనారాయణరావు ఎలా పోయారు, ఏం జరిగింది అన్నది చాలామందికి తెలియదండి. ఇది పెద్ద బాంబు పేల్చేటట్టున్నారు సినిమాలో. చిరంజీవి కోఆపరేషన్ ఇస్ బెస్ట్, హైయెస్ట్ కోఆపరేషన్. దేశాన్ని వెళ్తాయి, గ్యారంటీ దేశాన్ని వస్తుంది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ కార్యక్రమాలని స్పెషల్ టచ్ అనకపోతే ఇంకేమనాలో కూడా నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న ఈ గెస్టు చేసిన సినిమాలన్నీ కూడా గొప్ప ఎమోషనల్గా ఒక సోషలిస్టిక్ జస్టిస్ అనండి, లేకపోతే ఒక సోషల్ మారల్ కానివ్వండి, అలాంటి వాటన్నిటిని కూడా ఆయన నరనరాల్లోని ఊడ్చుకుని దాన్ని సినిమా రూపంగా తీసుకొచ్చి తద్వారా కమర్షియల్ విజయాలు సాధించి తనదైన ఒక స్టాంపింగ్ సినిమాల మీద వేయగలిగిన ఒక మంచి దర్శకుడుగా, అంటే వేరే పేరు మనం చెప్పలేం ఆ డైరెక్టర్కి ప్యారలల్. ఎన్ని సంవత్సరాలైనా ఆయన మార్కు ఆయనదే అలాగే ఉంది. ఆయనే ఇప్పుడు మనతో పాటు ఉన్నది ధవళ సత్యం గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని ఈ కార్యక్రమానికి మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నా. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్కారం. మీరు వచ్చి నన్ను కలవటం అన్నది చాలా సంతోషం. ఎందుకంటే నేను ఎలాగో మిమ్మల్ని కలవలేకపోతున్నాను ఇక్కడ, కానీ మీరు వచ్చి నన్ను కలవటం అన్నది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.
అయ్యో మీరు బికాస్ మీరందరూ కూడా వెటరన్స్గా సినిమా ఇండస్ట్రీలో ఎలాగైతే ఒక వేవ్ని క్రియేట్ చేశారు, ఒక స్వింగ్ని క్రియేట్ చేశారు, మీదైన సినిమాలు మళ్ళీ మోస సినిమాలు కాకుండా అవును. ఏవో కమర్షియల్గా వాళ్ళు తీసిన సినిమాలు వీళ్ళు తీసిన సినిమాలు కాపీల్లా కాకుండా మీదైన ఒక ఇమోషన్ క్యారీ చేస్తూ అది ఎమోషన్ క్రియేట్ చేసింది లేదు నాకు తెలియదు, కానీ ప్రతి సినిమా మాత్రం సెన్సార్ దాటి రావడం అన్నది ఒక పెద్ద కథ. అది పెద్ద యుద్ధం అయింది. ఒక్కొక్క సెన్సార్ సర్టిఫికేట్ ఒక్కొక్క కథ ఉంది అసలు. అవునా? అవును. అయ్యా కాదు, ఇప్పుడు యువతరం కదిలింది లాంటి సినిమాకి కూడా మీకు జాతర ఇప్పుడు జాతరతో స్టార్ట్ అయింది కెరీర్. నా కెరీర్ స్టార్ట్ అవుతుంది. రైట్. అది దగ్గర 6 నెలలు అయిపోయింది. దాంట్లో ఏమీ లేదు, వైలెన్స్ లేదు, ఏమీ లేదు. మరి ఎందుకు రిలీజ్ కాలేదు, ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు? సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదు? నోబడీ హెల్ప్, ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఆఖరికి మా ప్రొడ్యూసర్ ఊరు వెళ్ళిపోయాడు, నేను మిగిలిపోయాను మెడ్రాస్లో. అప్పుడు అటువంటి మూమెంట్లో నిజంగా దేవుడిలాగా హృషికేశ్ ముఖర్జీ వచ్చాడు మెడ్రాస్. ఎందుకు? ఈ నేషనల్ అవార్డ్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం. ఆయన ఈ సినిమా చూశాడు. చూసినప్పుడు నేను అమ్మాయి చెబుదామని చెప్పేసి నేను వెళ్ళి చెప్పాను అనమాట, ఇలా దీని సెన్సార్ అవ్వలేదని. వాట్ అవ్వలేదా? వాట్ హ్యాపెండ్? I don't know, sir, but I'm around in the office, censor office, for the last 6 months actually. 6 months? My God, I want to see the film. Come on. Officer పిలిచాడు, సినిమా చూస్తాను. So, shall I arrange it tomorrow? Yes, tomorrow. You arrange tomorrow? We'll see. ఆయన మర్నాడు సినిమా చూశాను. ఆయన, రిషికేశ్ ముఖర్జీ, తపన్ సిన్హా, ముగ్గురు ది బెస్ట్ ఆఫ్ వైట్ సినిమాలకి ముగ్గురు బెస్ట్ డైరెక్టర్స్. వాళ్ళు ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్స్. ఆ సినిమా చూసారండి, చాలా బాగా ఫీల్ అయ్యారు. ఆయన మృణాల్ సేన్ అయితే కావాలని చేసుకున్నాడు, కావాలించుకుని చాలా బాగా చేస్తావు నువ్వు. సెన్సార్ ఎందుకు? అదే వస్తుంది సెన్సార్, వాళ్ళు తెస్తారు. కమాన్ బ్రింగ్ దట్ ఫెలో, వాట్ ఈస్ హిస్ నేమ్ అని చెప్తున్నాడు రామకృష్ణ అండి, కాలిం. సెన్సార్ బోర్డు వాళ్ళు వచ్చి ప్రివ్యూ థియేటర్లో కూర్చొని సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సినిమా రికార్డ్ అది. ఓకే. అది తర్వాత కారణాలు తెలిసినాయి, ఎవరెవరు ఏం చేశారు. ఇవన్నీ సినిమాలు మామూలేనండి, మనం తెలుసుకోకపోవడం మన మూర్ఖత్వం, కానీ వాళ్ళ తప్పు వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేం. అది సెన్సారు. జాతర అంతే, యువతరం కదిలింది అంతే, ఎర్రమల్లిలో అంతే. ప్రతిదానికి దీని చిన్న మార్జిన్ ఏంటంటే, యువతరం కదిలింది, ఎర్రమల్లిలు ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ జరిగినాయి, కానీ ఆపలేదు సినిమా. తర్వాత మళ్ళీ చైతన్య రథంకి వచ్చేసరికి ఆగిపోయింది సినిమా. సెన్సార్ స్టార్ట్ అంటే చైతన్య రథం కంటే అర్థం ఉంది సార్, ఎందుకంటే అదంతా వంగవీటి రాధ, వంగవీటి రంగ, అవును, ఆ కంటెంట్ కదా అదంతా అని కొంచెం. అస్సలు ఆశ్చర్యం ఏంటంటే నాయన గారు, నేను ఒక కన్నడ సినిమా తీశాను, నేనే ప్రొడ్యూసర్, దానికి నేనే డైరెక్టర్. నేను ఎందుకు తీశానంటే, కన్నడ సినిమా అనేది మన సినిమా ఎప్పుడు చూసినా విప్లవం, ప్రాబ్లము, అని ఆలోచించాలి అని చెప్పేసి మంచి సినిమా చేస్తున్నాం. సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం ఒక సినిమా చేద్దామని చెప్పేసి నేను కన్నడ సినిమా చేశాను. దాన్ని సెన్సార్ పెట్టాను. మళ్ళీ ఆపేశారండి. ఎందుకు ఆపేశారు? వాట్ హ్యాపెండ్ అని అడిగితే, నో వీ కెనాట్ టెల్ యూ, దే వాంట్ 1 copy ఫ్రమ్ ఢిల్లీ, లెట్ ది కాపీ గో అండ్ కమ్ అని. కాపీ తీసుకుని ఢిల్లీ వెళ్ళేవాళ్ళు, ఢిల్లీలో ఆఫీసర్ చూపించి, అది అతనికి డేట్ కుదరక మళ్ళీ 2 రోజులు వెయిట్ చేసి అక్కడే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సర్టిఫికేట్ ఇచ్చారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఈవెన్ ఇఫ్ ఐ మేక్ ఏ జస్ట్ అ కామెడీ ఫిల్మ్, యూ దిస్ కైండ్ ఆఫ్ హ్యాసల్ హ్యాస్ టు అని అడిగారు. వాళ్ళందరూ అడిగితే, వీ కెనాట్ హెల్ప్ యూ సార్ అంటే, మీరు ఒక డిఫరెంట్ సినిమా తీసి ఒక అభ్యుదయ భావాలతోటి, విప్లవ భావాలతోటి, డెలిబరేట్గా ఎర్ర జెండా పట్టుకుని కెమెరాకి ఫేస్ చేయటం, కొన్ని 100 మంది చేత ఎర్ర జెండాలు ఎగరేయించటం,
ఇవన్నీ కొంచెం జనానికి బ్రహ్మాండంగా ఉన్నాయి. బట్ పోలీస్ ఆఫీసర్స్కి వీళ్ళందరికీ ఈయన మొదలెట్టాడంటే మళ్ళీ మొత్తం అందరూ మొదలు పెడతారు. అది ఆఖరికి చివరికి వీఆర్ సక్సెస్ఫుల్. మరి నేను అయిపోయాను అనుకుంటే మళ్ళీ మాదాల రంగారావు మళ్ళీ అగైన్ మాదాల రంగారావు ప్రాబ్లం వచ్చేసారు. ఇలా జరుగుతూనే ఉంటాయిలేండి. సినిమాలు అంటే ప్రోగ్రెసివ్ సినిమాలు అభ్యుదయంగా చెప్పి సరిగ్గా జరగవు. అంటే మీ తర్వాత మాదల రంగారావు అవును, ఆయన స్టార్ట్ చేశారు. మాదల రంగారావు తర్వాత నారాయణమూర్తి గారు చేస్తున్నారు ఇప్పుడు. ఇది ఒక్కొక్క జనరేషన్ ని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు తప్పితే అందరూ కలిసి మీ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రెగ్యులర్ గా రావడానికి ఎక్కడో స్కోప్ కనిపించట్లేదా? ఎట్లా మీ తాలూకు కామెంట్ ఏంటండి? ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇది మామూలు సినిమా. మీరు మామూలు సినిమా తీయండి, అంటే మామూలు ఫ్యామిలీ డ్రామా, అమ్మ నాన్న ఈ గుడి ఇది తర్వాత అదే ఆ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవటం పెళ్లి చేసుకోవటం, దీన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ అబ్జెక్ట్ చేయరు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నేనేమన్నాను, జాతర అనగానే మనకి కనిపించేది ఏంటంటే బానిసత్వం పుట్టినప్పుడే పోరాటం పుట్టింది, అది అంతమయ్యే వరకు ఇది సాగుతూనే ఉంటుంది. ఆ క్యాప్షన్తో పాటు సినిమా వస్తుంది. ఇక క్యాప్షన్ అన్న తర్వాత ఊరుకుంటాడు వాడు. ఎందుకు ఊరుకుంటారు? ఎందుకు ఊరుకుంటాడు? పాజిటివ్గా తీసుకున్నాం. దీంట్లో తప్పేమన్నా ఉంటే చెప్పండి, నేను చేసుకుంటానంటే అదే అలా కాదు అలా కాదు వాడు పాప ఆయన. సరే ఎనీవే లాస్ట్లో వి గాట్ ఇట్. అప్పుడు తీసిన జాతరకి ఇప్పుడు తీసిన సినిమా దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అదే సినిమా ఆల్మోస్ట్ ఏ సినిమా సార్? రంగస్థలం. చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పుకున్నారు. యూట్యూబ్ నిండా పుంకాల కింద వచ్చినాయి అన్ని. అది వాళ్ళు నేనేం మాట్లాడు. అరవింద్ గారు సత్యం గారు ఒకసారి వస్తారు ఆఫీస్కి అని అడిగాడు ఆయన. నేను ఒకసారి సినిమా చూడండి అన్నాడు. నేను అప్పుడు నా వైఫ్ బతికుంది అప్పుడు నా వైఫ్ని తీసుకుని వెళ్ళాను. తీసుకెళ్ళి సినిమా చూస్తున్నా ఇద్దరం. ఒక 10 minutes సినిమా అయ్యేసరికి నా వైఫ్ ఏం అడిగిందంటే, ఏ జాతర వస్తుంది ఏంటండి అన్నాడు. జాతరే కాదే బాబు, ఇది రంగస్థలం. రంగస్థలం. ఓ రంగస్థలం, సర్లేండి అని చెప్పాను. ఏం మాట్లాడి సినిమా గురించి ఏం మాట్లాడకని చెప్పాను. అంటే సినిమాలతో క్రియేట్ చేసే ఒక అవేర్నెస్, ఒక ఆలోచన, ఒక చైతన్యం, ఇవన్నీ ఆ సినిమా ద్వారా బయటకు వచ్చిన సినిమాలు అంతకుముందు కూడా సినిమా తీశారు. బట్ విషయం చెప్పడం కాస్త భయపడ్డారు. బట్ నేను భయపడలేదు. ఏ సినిమాని ఆ సినిమాలాగే తీశాను. రంగా సినిమాలాగే తీశాను. ఎర్రమల్లిలాగే తీశాను. అవును, దాని వేరే, అది వేరే, ఇది వేరే. డైరెక్టర్ ఒకటే, ఇమోషన్ ఒకటే, కంటెంట్ వేరు. కానీ ఇప్పుడు జాతరలో చిరంజీవి గారు చేయాల్సి ఉంది కదా. జాతర సినిమాలో చిరంజీవి హీరో. అవును, చిరంజీవి హీరో తమ్ముడు శ్రీధర్, నాగభూషణ్ గారు మెయిన్ విలన్. మాడా గారు ఆ రోజుల్లో వెలుగుతున్న కమెడియన్. ఆయన మాడా గారు ఆ సినిమాలో కమెడియన్. పిఎల్ నారాయణ, వీరభద్ర ఫస్ట్ సినిమా అది, వీరభద్ర గారి. తర్వాత ఇలాగా అందరూ అనుకుని చేసిన సినిమా అది మొత్తం. అందరూ అఫ్కోర్స్ కథ నాది, డైరెక్షన్ నాది, అన్నీ నాది. అది అయితే ఆ సినిమా ఏమైందంటే కొంతమందికి పెద్ద మనుషులకి కొంచెం ఇబ్బంది ఏర్పడింది. ఎలా? ఫస్ట్ సినిమా చేస్తాను నా కెరీర్లో నా ఫస్ట్ సినిమా అది. అలాగే చిరంజీవి కెరియర్లో యాజ్ అ హీరో ఫస్ట్ సినిమా అది. అంటే మా సినిమా లేట్గా వచ్చింది. దాంతో ఆటోమేటిక్గా ఇంకో సినిమా ఫస్ట్ సినిమా అయింది చిరంజీవికి. చిరంజీవి సినిమా చేసిన తర్వాత చిరంజీవి చేశాడు, చాలా గొప్ప అందంగా చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఇంక ఈ ఊళ్ళో ఇలాంటి దిక్కుమాల చావులు ఉండకుండా, ఇలాంటి ఘటనలు జరగకుండా మీరంతా ఒకటి. అసలు మీకు చెప్తాను ఎంత కష్టపడ్డా అంటే నేను ఆ రోజుల్లో అన్నాను, చిరంజీవి దేశాన్ని వెళ్తా, గ్యారంటీకి దేశాన్ని వెళ్తా, చూస్తావు చూడండి అని చెప్పాను.
వద్దన్నా వద్దన్నా నాకు ఒక 5 సీన్లు వేషం వేయాలి చాలు, మళ్ళీ ఇంకో సినిమాలు అన్నా. అవన్నీ కాదు, యూ విల్ బి హీరో, డౌటే లేదు, అనుమానం లేదు. నాట్ ఓన్లీ దట్, సెన్సేషన్ క్రియేట్ చేస్తాను, నీకు అంత కాన్సన్ట్రేషన్ ఉంది. చెప్పిన విషయాన్ని వెంటనే పట్టుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయడం అన్నది చాలా తక్కువ మంది యాక్టర్స్లో ఉంది ఇవాళ. యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ సినిమాలో అని చెప్పాను. చాలా సంతోషపడ్డాడు. తర్వాత తను సక్సెస్ అయిన తర్వాత తను చెప్పాడు, కంగ్రాచులేషన్ చెప్పాడు, నేనే చెప్పాను, నేను ఆనందపడ్డాను. బట్ జరిగింది ఏంటంటే అండి, చిత్ర పరిశ్రమ కొంచెం ఇబ్బంది పెట్టింది ఆ సినిమా. ఎందుకు అండి? అది హీరో లేదు, హీరోయిన్ లేదు, విలన్ లేడు, ఇలాగా రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి తప్పితే మా రొటీన్ ఫార్ములా ప్రకారం ఏవీ లేవు. దాంతో కొంతమందికి ఇబ్బంది కలిగింది. మరి రేపొద్దున మనం సక్సెస్ అయితే ఏంటి అంటే, సక్సెస్ అవ్వకూడదా ఆ సినిమా, అలాంటి సినిమాలు సక్సెస్ అవ్వకూడదా అని ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ పడ్డాయి, డిస్కషన్స్. మా గురుగారు కూడా దాన్ని వ్యతిరేకించారు, దాసనారాయణరావు కూడా వ్యతిరేకించారు. ఏంటి సినిమా ఇది, మేమంతా కూడా మేము నిన్ను ఫాలో అవ్వాలా అని ఇలాగంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన. సరే, నేను నమ్మేను, ఈ సినిమా తీస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆడినా ఆడకపోయినా, ప్రేక్షకులు చూసినా చూడకపోయినా, ఇదే నా సినిమా, అంతే, దట్స్ ఆల్. ఇక దాంతో ఇంకా దాని గురించి డిస్కషన్ లేకుండా చేశాడు. తర్వాత మళ్ళీ అందరూ కదిలింది ఎప్పుడంటే చైతన్య రథం సినిమా కూడా కాదు. మీరు మధ్యలో ఒక పాయింట్ మిస్ అయ్యారు, చైతన్య రథం గురించి చెప్పారు. కానీ అరవింద్ గారు మీకు ఎందుకు సినిమా చూపించారు రంగస్థలం? అరవింద్ గారు నాకు ఏం చూపించలేదండి. మరి ఎవరు చూడమన్నారు. ఎందుకు చూసారా రంగస్థలం చూసారా అని అడిగాడు ఒక పెళ్ళిలో కలిసినప్పుడు. చూడలేదండి అని. నేను కొంచెం నాకు తిక్క ఉంది, చూడాల్సింది గొప్ప సినిమా అన్నాను. అది ఇలాంటి తిక్క మాటలు అంటూ ఉంటాను నేను. అదే చదువు మీద ఎలాంటిదో ఒకసారి చూడండి అన్నాడు ఆయన తక్కువడేం కాదు. అరవింద్ గారు నేను కలిసినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక పంచి ఒకటి వస్తుంది. ఒకసారి ఏమైందంటే, సుబ్బారావు కోపం వచ్చిన సినిమా ప్రివ్యూకి పిలిచాను. అప్పటికే పెళ్లి మాటలు జరుగుతూ ఉన్నాయి చిరంజీవికి అని రామలింగ గారి అరవింద్ వాళ్ళ సిస్టర్కి. సినిమా పూర్తయింది. అయిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది సినిమా అది ఇది అని చెప్పేసి అన్నారు. నేను గౌగవ పెడుతూ అరవింద్ గారిని పలకరించాను. ఎలా ఉంది సార్ సినిమా అని. సినిమా చాలా బాగుంది, గమ్మత్తుగా ఉంది, కొత్తగా ఉంది, ఫ్రెష్గా, ఏదో లైఫ్ విజయవాడలో కూర్చొని ఎక్కడ చూస్తున్నట్టుగా ఉంది, బాగుంది సినిమా అని చెప్పేసి అన్నాడు ఆయన. మరి మీరు ఎందుకు అప్రిషియేట్ చేయలేదు అన్నాడు. మీతో అప్రిషియేట్ చేస్తే మీరు ఏమంటారో అని అది మాట్లాడకుండా ఉన్నాను అన్నాడు. మరి నువ్వెందుకు పలకరించలేదు అన్నాడు. అంటే నన్ను మీరు గుర్తుపట్టలేదు అనుకున్నాను అన్నా. ఎందుకు గుర్తుపట్టలేదు? ఏం లేదండి, కొంచెం హెయిర్ కట్ చేయించాను, దాంతో మీకు ఒక గుర్తు దొరికిందో లేదో అనుకున్నాను. కొంచెం ఎలా అదేంటిది, అదేం లేదే అన్నాడు. అంటే హెడ్ స్ట్రాంగ్ అనుకుంటారేమో అని నేను కొంచెం హెయిర్ కట్ చేయించాను. అబ్బా, మీరు ప్రతిదానికి మన ఇద్దరిని కలిసిన ప్రతిసారి ఏదో ఒకటి పంచి పడాల్సిందే, పడాల్సిందే, సరదాగా ఉండేది. అంత అట్మాస్ఫియర్ వేరే. అదే రంగస్థలం గురించి ఎందుకు ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అంటున్నారు అంటే, వాళ్ళ రంగస్థలం అనుకున్న గ్యారంటీకి తీసుకుంటారని నేను సినిమా చూసిన తర్వాత అనుకున్నాను. అంటే మొత్తం సినిమా ఏం కాదు, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉన్నాయి, వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు జాతర సినిమాకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, చిరంజీవి కోఆపరేషన్ ఈజ్ ద బెస్ట్, హైయెస్ట్ కోఆపరేషన్. చిరంజీవి లాంటి హీరో కనుక సినిమాకి దొరకకుండా పోతే ఆ సినిమా అలా వచ్చి ఉండేది కాదు. కారణం ఏంటంటే, మేము క్లైమాక్స్ తీస్తున్నాం. క్లైమాక్స్ అది బురద మట్టి అనమాట. ఆ సకినేటిపల్లిలో బురద మట్టి, ఆ బురద మట్టి మధ్యలో నాగభూషణ్ గారు, చిరంజీవి గారు, తర్వాత ఎవరు, శ్రీధర్, అందరూ పెద్ద గ్రూప్ ఫైట్ అని. ఈ గ్రూప్ ఫైట్లో జరుగుతూ ఉన్నటువంటి స్టార్ట్ చేసాము. ఒక 11, 12 ఆ ప్రాంతానికి చిరంజీవి సత్యం నడుస్తున్నాడు గట్టిగా.
మధ్యలో చైర్ మధ్యలో ఉన్నాడు. నేనేమో కెమెరా పెట్టుకుని ఎక్కడి నుంచి ఎలా అవుతుందా అని చెప్పేసి నేను నా దారి నేను ఏం చీరు అని అంటే ఒకసారి రా తొందర అని చెప్పేసి అన్నాడు. పరిగెట్టుకుంటే ఏదో జరిగిందని అర్థం. సో చూస్తే ఏంటంటే అక్కడ ప్యాంట్ ఇదంతా బ్లడ్ అయిపోయింది మొత్తం. ఇంకా వచ్చేస్తుంది కూడా, ఊజైపోయి వచ్చేస్తుంది బ్లడ్. ఏంటది అని ఏమో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఆ పక్కలో చేలో పనిచేసి అతను వచ్చి జలగ కుట్టిందండి అందుకని తప్పకుండా అని చెప్పేసి అని ఆ పక్కన ఉన్న ఇది ఇలా కర్ర లాంటిది ఒకటి ఉంది అటు పెట్టి ఇలా అన్నాడు ఆయన. అనగానే అది ఊడిపోయింది. అసలు ఆ సీన్ చూసిన తర్వాత, ఆ సీన్లో తను ఇన్వాల్వ్ అయి ఉన్న తర్వాత ఏ యాక్టర్ కూడా పనిచేయడు. ఎందుకంటే అంత బ్లడ్ అలా వచ్చేస్తుంది. నేను లొకేషన్ మార్చేద్దాం సిరు, మనం వేరే లొకేషన్లోకి వెళ్దాం. ఎందుకు అర్థమైపోయింది కదా మనకి, పీకి అవతల పడద్దు అంతే. నీకెందుకు ధైర్యంగా ఉంటుంది, కంటెంట్ బాగుంది, లొకేషన్ చాలా బాగుంది అసలు అని చెప్తాను. నిజంగా ఎప్రిసియేషన్ కూడా వచ్చింది. అది ఆ పర్టికులర్ సీన్ కోసం మేము ప్రివ్యూలు వేసినప్పుడు, సెన్సార్ కోసం ప్రివ్యూలు వేసినప్పుడు బాగా అప్రిషియేట్ చేశారు. అంత కష్టపడి చేశారు సినిమా అని చెప్పేసి. అప్పుడు చిరంజీవి చేయటానికి చిరంజీవి చేసి ఉండలేదు అనుకోండి కాసేపు, మనం వేరే లొకేషన్కి వెళ్ళాలి న్యాచురల్గా. అది అతన్ని చూసి మిగతా వాళ్ళందరూ, వాళ్ళ మదర్ క్యారెక్టర్స్ నేను, ఆవిడ, శ్రీధరు అందరూ వచ్చారు. అందరూ చేరు దిగారు, అందరూ ఫైట్ చేశారు, చివరికి క్లైమాక్స్ చేస్తాం. టోటల్ సినిమా 27 రోజుల్లో తీసామండి. జాతర మేము అక్కడే ఉన్నాం, ఆ ఊర్లోనే ఉన్నాం, ఆ ఊరు ఇళ్లలో ఉన్నాం. అసలు సినిమాకి వెళ్ళి సినిమా షూటింగ్ చేసామని మేము అనుకోలేదు. ఏదో పిక్నిక్ వెళ్ళినట్టే అనిపించింది అనమాట. అంత బాగా జరిగింది. అదేలేండి, అంత యాక్టివ్ గా ఉన్నారు అందరూ, చాలా యాక్టివ్, అందరూ డైనమిక్ గా ఉన్నారు అందరూ డైనమిక్. ఆర్డర్ శ్రీనివాసరాజు అదే సినిమా ఫస్ట్ పిక్చర్ భాస్కర్ రాజు గారు అబ్బాయి. ఓకే, భాస్కర్ రాజు గారు అబ్బాయి. భాస్కర్ రాజు ఇలాగా మునీర్ అహ్మద్ కెమెరా, వాడు రామకృష్ణరాజు వాళ్ళిద్దరు కంబైన్డ్గా సినిమా చేశారు. అది ఫస్ట్ సినిమా వాళ్ళిద్దరికి. ఇలాగా ఆ సినిమాలు చాలా మందికి అది ఫస్ట్ సినిమా. వీరభద్రరావు కూడా అదే ఫస్ట్ సినిమా. కానీ మీరు దాసనారాయణరావు దగ్గర అసిస్టెంట్ గా, అంటే మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన, మీరు ఆయన అసోసియేషన్ లో ఆయన దగ్గర పనిచేశారా? అయ్యో బాగా పనిచేశారు. పనిచేయటం ఏంటి, మనకు పరిచయం రోజు నుంచి ఆయన చనిపోయే రోజు వరకు ఇద్దరం కలిసే ఉన్నాం. ఏనాడు కూడా మేము దూరంగా ఒకరికొకరు దూరం కాలేదు. అదేలేండి. ఒకటి పొరపాటు నేను నా కోపం వచ్చి నేను మానేసి నేను వెళ్ళినా, ఎవరైనా అయితే వణుకుపోయేవారు ఆ రోజుల్లో ఆయనకున్న ఇమేజ్కి దానికి. ఆ తర్వాత ఆయన పాపం వచ్చి మళ్ళీ కారు వచ్చి ఎక్కడ కారు కారు ఎక్కించి తీసుకెళ్ళేవాడు. ఆయన అంత కలిసి ఉన్నాను మేము. అదేలేండి. చైతన్యరాజన్ సినిమా అప్పుడు తీసేప్పుడు సినిమా తీయొద్దురా అన్నాడు. ఎందుకండి? అంటే ప్రతిసారి కాంట్రవర్సీలో పడుతున్నాడు సత్యం, మళ్ళీ కాంట్రవర్సీలోకి వస్తున్నాడు, కొన్నాళ్ళ పాటు సినిమాలు ఉండవు అని ఆయన అనుకుంటున్నాడు లోపల అలా అని. నేను అన్నాను, మీ అందరూ తీస్తున్నారు కదా సినిమాలు, తీయండి, నేను తీస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం అదే. తరే ఆయన ఏం మాట్లాడలేదు. సెన్సార్ల ప్రాబ్లం అది. ఆ సెన్సార్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఢిల్లీ వెళ్ళాం ఇద్దరం కలిసి. అక్కడ ఆయన కాంగ్రెస్ వాడే కదా, ఎమ్మెల్యే కదా, పివి నరసింహారావుని కలిసాము. అందరినీ ఇంపార్టెంట్ కాంగ్రెస్ లీడర్స్ అందరినీ కలిసాం. వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటే కాదు, ఒక 10 minutes ఇచ్చేయచ్చు, 1 minute నథింగ్. కానీ వాడు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక అతను హైలైట్ అవుతున్నాడు, అతనికి గొప్ప పేరు వస్తుంది. తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్కి తలకాయ నొప్పి అవుతుంది. రంగా గారేనా? రంగా గారి గురించి తప్పనిసరి చెప్పాలి. చెప్పండి సార్. మనం ఒక మాట ఇచ్చి చేసేవాళ్ళు చాలా మంది చూసాం. ఒక మాట ఇచ్చి ఏదైనా సార్ నాకు పని చేసి పెట్టండి అని ఎవరైనా అడిగితే అడుగుతూ ఉంటాడు, ఈ లోపల దానికి సంబంధించిన పని చేస్తూ ఉంటాడు ఒక కుర్రాడు. పైగా మాట ఇస్తే వెనక్కి తిరగడం లేదు. అది అలాగా
నేను చూస్తూ ఉండగాను ఎంతమందికి ఆయన సహాయం చేశాడో తెలియదు. ఉమ్. ఎక్కడో నీలకొండలో అగ్ని ప్రమాదం జరిగిందంటే అవును. పని కట్టుకుని మేమంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరికి బియ్యాలు అన్ని ఆపరాలు అన్ని పంచి, అలాగా పొలిటికల్ లీడర్స్ అలా ఉండరు జనరల్గా. ఎలక్షన్ టైంలో ఉంటారు కానీ మిగతా టైంలో అలా ఉండరు. అంటే పీపుల్స్ లీడర్ అయినా, అవును, పీపుల్స్ లీడర్ పొలిటికల్ గా అన్నకుండా ఆ పీపుల్స్ లీడర్ ఎంత బాగా అంటే మీరు ఒక ఆయన అడిగాడు, సత్యం గారు నోటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన మీరు ఎందుకు పెట్టుకున్నారండి? ఆయన పెట్టుకోలేదు, ఆయన డైరెక్షన్ పెట్టుకున్నాం అన్నాడు. పెద్ద చాలా తెలివిగా చెప్పానని చెప్పాడండి. అయ్యా నన్ను అది కూడా ఓడగొట్టేశారా అన్న, అది కూడా ఓడగొట్టేశారా అని మీరు అన్న. అంటే అడగ ఓడగొట్టడం కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కదా. నేను కాదు, అవను కూడా. కానీ మీరు అంత దగ్గరగా అంటే రాధా గారు మర్డర్ జరిగినప్పుడు కానీ లేకపోతే రంగా గారు మర్డర్ జరిగినప్పుడు కానీ మీరు చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఉన్నారు వాళ్ళకి. అంటే సినిమా యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయ్యింది. ఓకే, కరెక్ట్ చెప్పాలంటే. అంతకుముందు రాధా గారి మర్డర్ జరిగినప్పుడు మాత్రం నేను ఆ రోజు విజయవాడలోనే ఉన్నా. వేరే పని మీద వచ్చి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పని మీద వచ్చి అక్కడే ఉన్నాను. అక్కడ ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో నేను ఉన్నాను. అక్కడే ఉన్నాను. ఒక అతను రక్తం ఓడుతూ ఇలాగ పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చేస్తే తలుపు బోల్ట్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో. ఆఫీసులో ఆ తర్వాత మళ్ళీ మేము 3 ఏళ్ళ 4 ఏళ్ళు అయిన తర్వాత సినిమా తీసాం. సినిమా తీసి సినిమా చూసిన తర్వాత ఒకసారి అందరికీ కంగారు వచ్చేసింది. రాధా మర్డర్ తీస్తే, రాధా మర్డర్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను ఎడిట్ చేస్తానని అంటే, ఇలా కాదు, ముందు అయిపోయినాండి, షూటింగ్ అయిపోయినాండి, మధ్యలో మనం ఆగిపోవద్దు, నా మాట ఏమనండి. తర్వాత షూటింగ్ చేసాము, అన్నీ అయిపోయింది. సినిమా రష్ చూస్తున్నాం. మర్డర్ అందులో రాధా గారి మర్డర్ 5 days తీసాం. ఒక మర్డర్ సీన్ 5 రోజులు తీయటం అని చెప్పి అందరూ ఫిట్టింగ్ పెట్టారు. అక్కడి నుంచి దాసనారాయణరావు గారికి ఫోన్ చేశారు, చెప్పారు. దాసనారాయణరావు కూడా ఫోన్ ఏంటి మర్డరే 5 రోజులు తీస్తున్నామంట, మొత్తం సినిమా ఎన్ని రోజులు తీస్తా, 2 ఏళ్ళు 3 ఏళ్ళ అని ఇలా జోకులేదు సార్. ఏదో జరిగిపోతుంది కదండి, జరగనివ్వండి, దీన్ని ఆపడానికి ట్రై చేయకండి. అబ్బాయికి ఆయన కంగారు పడ్డాడు. అదే చేసేసి అటువంటిది ఏం లేదురా అన్నాడు. తర్వాత సినిమా రష్ వస్తుంది అన్నపూర్ణ స్టూడియోలో. రష్ వస్తున్నప్పుడు కరెక్ట్గా ఇంటర్వెల్ సీన్ వస్తుంది, అంతే. రాధా మర్డర్ జరుగుతూ ఉంటుంటే ఇటు హాల్లో ఒక సౌండ్ వస్తుంది, అని అలాగంట ఆ గసలాగా ఒక సౌండ్ వస్తుంది అన్నమాట. ఎవరా ఇది అని చెప్పేసి చూస్తే ఫ్రంట్ సీట్లో కూర్చుని దాసనారాయణరావు. ఇంటర్వెల్ అయిపోయింది, అవగానే ఇమ్మీడియట్గా సత్యం ఇటు రారా ఇటు అని చెప్పేసి అది తక్కువ కావాల్సుకుని, సారీ రా, డెప్త్ తెలియక నేను ఏదో మాట మాట్లాడాను, గొప్పగా తీసావు, చాలా గొప్పగా తీసావు, ఇంతవరకు చాలరా సినిమా, ఇంకా అనవసరం, సెకండ్ హాఫ్ అనవసరం, చాలు సినిమా, ఇంకేం అవసరం లేదు, ఇంకేం తీస్తా, ఇంకో మర్డర్ తీస్తా, అంతే కదా అన్నాడు. అది అలా కాదులేండి, ఎందుకు అంత చంపాల్సి వచ్చింది, చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా మ్యూజియం ఎందుకు ఎలా కంట్రోల్ చేశారు? ఇప్పుడు రాధా గారి మర్డర్ జరిగిన తర్వాత ప్రతిగా ఇంకో మర్డర్ కూడా జరిగాయి కదా అట్లా. మరి వాటికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు? అతను హీరో అండి, నేను చెప్తున్నా కదా. రాధా గారా? రాధా గారు కాదు, రంగా గారు. ఇప్పుడు రాధా గారితో జరిగిన మర్డర్స్ ఏంటంటే, రాధా గారితో మర్డర్ జరిగిన తర్వాత ఆ కథకి స్పీడ్ తగ్గింది. రాధా గారి క్యారెక్టర్ తాలూకు యాక్టివిటీ స్పీడ్ తగ్గింది. రంగా గారిది యాక్టివైజ్ అయింది మళ్ళీ. అవునా, ఇంకా ఆయన లేరు కదా. రంగా గారు సార్. ఇంకొక జోక్ ఏంటంటే, సత్యం గారు ఆ ఒక్క సినిమా చేసి ఉండకపోతే దాసనారాయణరావు గారు అంత దర్శకుడు అయ్యి ఉండేవాడు అన్నారు ఒక ప్రొడ్యూసర్ గారు. ఏమీ అన్నమాట ఇది మాట. నేను ఎక్కడో పదవికి వెళ్ళిపోవాలి, దానికి వెళ్ళిపోవాలి అనేది కాదు,
బట్ హిస్టరీని రికార్డ్ చేయాలి. అసలు ఏం జరిగింది అనేది జనానికి చెప్పాలి మనం. అందుకోసం సినిమా తీశాను నేను. అందుకోసం ఇంత రిస్క్ చేయాలండి. రిస్క్ చేయాలి, తప్పదు. అందులో ఉన్న రిస్క్ ఏంటండి? తీసిన వాళ్ళు లేపేస్తారు జనరల్గా. కుదరలేదు అంతే. మిమ్మల్ని లేపలేదు, వదిలేశారు. లేపలేదు అంతే, వదిలేశారు అంతే. వదిలేశారు. కారణం ఏంటండి మిమ్మల్ని వదిలేయడానికి? ఏం లేదండి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాము. రేపొద్దున అది ఒక ఇష్యూ కావచ్చు. తర్వాత వాళ్ళ కాంగ్రెస్ లీడర్స్ అంతా ఉన్నారు, లేకపోతే వాళ్ళని చుట్టుకోవచ్చు. అది ఎవరినైనా చుట్టుకోవచ్చు కదా. కానీ రంగా గారిని వదలలేదు కదా వాళ్ళు. రంగా గారిని వదలరు, ఎందుకు వదులుతారు? వాళ్ళు అంతే. వాళ్ళు గమ్మత్తు ఏంటంటే, మీకు రంగా గారు నిరాహార దీక్షలో కూర్చుని తెల్లవారితే విరమిస్తున్నారు. నేను గురుగారు ఇక్కడి నుంచి మేము శబరిమల వెళ్ళి వచ్చాము, తిరిగి వచ్చాం. మన్నాడు పొద్దున్నకి విజయవాడ చేరాలి. మన్నాడు పొద్దున్న విజయవాడ చేరడానికి కోరమండల్ ఎక్స్ప్రెస్ టికెట్లు ఉన్నాయి. స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి కబర్ వచ్చింది, రంగా గారిని చంపేశారు. మాకు ఇంకా అసలు ఏం చెప్పాలో తెలియలేదు, ఏం మాట్లాడేదో తెలియలేదు. వెళ్ళాం అక్కడికి. అప్పటికే శ్మశానంలో అయిపోయింది విజయవాడ. చాలా ఎమోషనల్ సీన్ అండి. ఏదో 26 days తర్వాత నేను తర్వాత గమ్మత్ ఏంటంటే, నేను తీయనియరు సినిమా, అలాంటి సినిమాలు తీయనివ్వరు అని నేను మళ్ళీ 2-3 నా ఇంటర్వ్యూలో నేను అప్పుడే 2 సార్లు చెప్పాను. నిజంగా తీయనివ్వరు. ఎందుకంటే రంగా గారు ఎగ్జాంపుల్. రంగా గారిని సినిమా తీద్దాం అనుకున్నాం, మళ్ళీ జరగలేదు. ఎందుకు ఊరుకున్నారండి మరి? ఎందుకు చేయలేదు? ఆయన ఉండగానే తీద్దాం అనుకున్నాం. నేనేమే ఆయన లేకుండా తీద్దాం అనుకున్నాం. తర్వాత లేకుండా తీద్దాం అనుకున్నాం. ఆయన ఉండగానే సినిమా తీద్దాం అనుకున్నాం. మంచి ప్రయోగం అయ్యి ఉండే ఆ సినిమా తీసుంటే. బట్ రాధా గారి కన్నా కూడా రంగా గారు ఇంకా పెద్ద లీడర్ కదా. పెద్ద లీడర్ కదా. అవును, పెద్ద లీడర్ అయినప్పుడు ఆయన మీద తీస్తే ఇంకా ఒక ఉండను. కానీ తినట్లేదు. ఓ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దాని మీద. చాలా రిస్ట్రిక్షన్స్ కాదు, అసలు మరి దారుణం అనమాట. ఎందుకు ఇప్పుడు నరేంద్ర ఉన్నాడు, ఇప్పుడు రాధా గారి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి, అతను పాపం ముసలిపడ్డాడు. నేను సినిమా తీద్దాను. తీయనివ్వరు నరేంద్ర, నువ్వు ఎందుకు కంగారు పెడతావు? తీయనివ్వరు. నువ్వేమన్నా డబ్బులు ఖర్చు పెడుతుంటే పెట్టకు, వేస్ట్. ఎందుకు ఏ తీయనివ్వరండి అని. ఒక్కసారి అనౌన్స్మెంట్ చేసి చూడు, నీకే అర్థమవుతుంది అన్న. అనౌన్స్మెంట్ ఇవ్వగానే రత్నకుమారి వచ్చి నువ్వెవరు తీయటానికి, రైట్స్ అన్ని మావే అని చెప్పి ఆవిడ మిమ్మల్ని నన్ను అనలేదండి, రాధా గారి అబ్బాయిని నరేందర్ని. చివరికి నన్ను కూడా అన్నది. ఏం చేస్తారండి, ఏం చేయదు. అంటే ఆవిడే తీయనివ్వలేదండి రత్నకుమార్ గారు. రత్నకుమార్ గారు అప్పటికి రంగా గారు పోయిన తర్వాత ఉన్న ఆవిడ మళ్ళీ ఎలక్షన్లో పాల్గొనడం, రాజకీయాల్లో రావటం, ఇదంతా జరిగింది కదా. అవును. దాని ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ అది జరుగుతుంది కదా, మళ్ళీ దీనికి డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి అనుకుని అప్పుడు చేయటానికి వీల్లేదు. వెళ్ళి అడిగా, నేను చేయకుండా రామజోగయ్య మేమంతా వెళ్ళి అడిగాం, ఒప్పుకోలేదు. ఒప్పుకొని దానికి ఎందుకని దాని చిరాకు మళ్ళీ దాన్ని పట్టుకు లాగడం ఎందుకు, వదిలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇట్స్ వండర్ఫుల్ సినిమా అయ్యిండేది, డెఫినెట్గా మంచి సినిమా అయ్యిండేది. కానీ మళ్ళీ ఊరికే లేనిపోని కక్షలు కార్పణ్యాలు మళ్ళీ చెలరాగడం. కక్షలు కార్పణ్యాల వరకు నా మీదకి అటువంటి ఏం రాలేదండి. కానీ అంతకుముందు అంతకుముందు షూటింగ్ చేయటానికి ముందు అబ్బో అసలు చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట. ప్రతిరోజు ఒక ఫోన్ కాల్ వచ్చేది, చంపేస్తాం మీ ఆయన్ని, బహుశా రేపో ఎల్లుండో. అన్నీ లేనప్పుడు ఫోన్ చేయటం, ఒకడు ఉన్నప్పుడు ఫోన్ చేస్తే కట్ చేయటం, ఇలాగ టార్చర్ పెట్టారు నా ఫ్యామిలీని. ఆ చివరికైతే ఇంకా క్లైమాక్స్ చైతన్యరథం 10,000 మందితో క్లైమాక్స్ తీయటం. ఆ సినిమాకి 10,000 మందితో క్లైమాక్స్ తీసాడండి. దాన్ని వాళ్ళని కంట్రోల్ చేయగలిగిన నాలాంటి వాడు కంట్రోల్ చేయలేడు. 10,000 మందిని నేను ఎక్కడ కంట్రోల్ చేస్తాను? రంగా గారు తన జనం కాబట్టి
తను కంట్రోల్ చేయగలడు. పొద్దున్న నుంచి స్టార్ట్ అయితే మన టన్నెల్ అవతల షూటింగ్లు, సాయంత్రానికి బ్యారేజ్ చేరాం. అంత కష్టపడి సినిమా తీసాం చైతన్యరథం కూడా. చైతన్యరథం రంగా గారు పోయిన తర్వాత రంగా గారి హిస్టరీ సినిమా తీసా, నాకంటే పవర్ఫుల్గా ఎవరు తీయలేరు. అంటే తీయలేరు కానండి, అంటే మీరు కూడా అదే సామాజిక వర్గం మనిషి కాబట్టి మీరు కొంచెం ఏదైనా పార్షాలిటీగా ఇటుపక్క ఎక్కువ ఇన్క్లినేషన్ తీసుకుని ఎదుటి వాళ్ళని పూర్తిగా కొంచెం అలాగ విలనస్గా చూపించడానికి అవకాశం ఉంటుంది అనే అనే కారణం అయి ఉండొచ్చుగా. యాక్చువల్గా తీయాల్సిన విషయం ఏంటంటే చరిత్ర ఒక్కసారి మన కళ్ళ ముందు కనిపించి మళ్ళీ మాయమైపోదు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ మరణాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఎవరి కోసం తీస్తాం, ఎవరి కోసం చావాలి, ఎవరు చావాలి, ఈ రెండు ఆన్సర్స్ లేవు. యాక్చువల్లీ రంగా గారిని మర్డర్ చేసిన అబ్బాయికి పర్పస్ లేదు, ఎందుకు మర్డర్ చేశాడో తెలీదు. అంటే తెలియకుండా ఎలా మర్డర్ చేశాడంటే అలా కాదు, తెలియకుండానే మర్డర్ చేశాడు. చంపమన్నాడు ఒక ఆయన, చంపేశాడు అంతే. మన ప్రసన్న కుమార్ అంటున్నాడు, సత్యం గారు ఆ ఒక్క సినిమా కనుక తెలియకుండా ఉంటే దాసరి నారాయణరావుకి ఈక్వల్గా సీట్ గౌరవం పొందుతూ ఉండేవాడు అన్నాడు. అంటే మీరు కూడా మరో ప్రేమాభిషేకం నడిపి తీస్తేనా? చైతన్యరథం కాకుండా ప్రేమాభిషేకం కాకుండా. నేను ఇందాక మిమ్మల్ని అడిగిన పాయింట్ అదే. మీరు దాసనారాయణరావు స్కూల్ నుంచి వచ్చి మీరు ఆ కైండ్ ఆఫ్ ఆయన చేసినవన్నీ కూడా వాటికల్ స్వర్గం నరకం, సంసారం సాగరం, కోరికలే గుర్రాలు బిగినింగ్ లో. ఇప్పుడు నీ గమ్మత్ ఏంటంటే, మీకు నేను కో డైరెక్టర్గా అసోసియేట్గా పనిచేసింది చాలా తక్కువ, బట్ నేను ప్రత్యక్షంగా ప్రతి షూటింగ్లోనే ఉన్నాను. దాసనారాయణరావుతో పాటే ఉన్నాను. అలాగే దాసనారాయణరావే నాతో కూడా ఉన్నాడు. అది ఇప్పుడు స్వర్గ నరకం షూటింగ్ జరుగుతుంది అక్కడ బెజవాడలో. బెజవాడతో తొందర రారా సత్యం, నాకు కన్ఫ్యూజన్గా ఉంది అంతాను అని అలిగేవాడు. లేదు ఏంట్రా నువ్వు నన్ను ఎలా చేసావంటారా అని చెప్పేసి అరుపులు అనమాట ఫోన్లో. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చావు. ఏంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆ ఆచార్య క్యారెక్టరు ఏదో నువ్వు ఇంప్రూవైజ్ చేసావు, చెప్పావు, బాగానే ఉంది, తర్వాత ఎవరి పిండి పెట్టాలి, అది ఎవరు యాక్ట్ చేస్తారు, ఎవరేం చేయాలి, నేను చేస్తే బాగుంటుంది అన్నావు. మరి ఏది నువ్వు అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుంటే నేనేం చేయను సినిమా అని అరుపులు కేకలు. ఆఖరి తర్వాత మళ్ళీ సెట్ చేసి మళ్ళీ ఆయన చేత యాక్ట్ చేయించి. అదే మీరు ఆ స్కూల్లోకి వెళ్లకుండా ఇటు పక్కకి ఎందుకు వచ్చారు? ఇలాంటి పార్ట్ వరకు అలాగే వెళ్ళాం, ఆయన స్కూల్లోకి వెళ్ళదు. అదే ఎందుకని అడుగుతున్నాను నేను. ఎప్పుడు నెవర్. అంటే మీరు కమ్యూనిస్ట్ అవడం వల్ల బేసిక్ నా ఉద్దేశం ఏంటంటే, సినిమా ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ మీడియా అండి. దీని ద్వారా బ్రహ్మాండంగా వీ కెన్ ఎడ్యుకేట్ పీపుల్. తర్వాత లాట్ ఆఫ్ మెటీరియల్ ప్రజలకి మనం సప్లై చేయొచ్చు. ఒక్కొక్క డైలాగ్ కూడా వస్తూ ఉంటుంది. పల్లెల్లో ఉన్న రైతులు, పట్టణాల్లో ఉన్న కార్మికులు, మల్లెలు లాంటి వాళ్ళని రాసి రంపాన్ని పెడితే, వాళ్ళని సర్వనాశనం చేస్తే వాళ్ళు నలిగిపోతారు, నలిగిపోయి తిరగబడి ఎర్ర మల్లెలు అవుతారు. మామూలు మల్లెలుగా ఉండరు వాళ్ళు. దట్ ఈస్ ఎర్ర మల్లెలు. అదే మళ్ళీ క్లాస్ వార్ కాన్సెప్ట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అదే క్లాస్ వారే కదా మీరు చెప్పింది. అవును. సో మీరు ఎక్కువగా అటు కమ్యూనిస్ట్ బ్లెండ్ లోకే మీరు సినిమాలు చేయడానికి ట్రై చేశారు మొదటి నుంచి. అవును. నేను నాటకాలు వేసే రోజుల్లో నేను దాసనారాయణరావు నుంచి విడిపోయాను. ఎందుకంటే నాకు అతను ఎలిమెంట్ నచ్చట్లేదు. నాకు నాటకం రాయటం మొదలు పెడితే అది వేరే దారికి వెళ్ళిపోతుంది. అది దాసనారాయణరావు అన్నాడు, ఎవరే నువ్వు నీ గాదిలో నువ్వు ట్రై చేసి, ఇంకా నేను రాయను, అసలు నేను రాసుకుంటే నేను వేసుకుంటానులే అని చెప్పేసి అన్నాడు. అప్పుడు యోగి సంధ్య ఒక నాటిక రాశాను. అంటే రానున్న కాలానికి వెళుతున్న కాలానికి మధ్యలో ఉన్న సంధికాలమే
యుగ సంధి వాడు. అందులో ఒక పిల్లాడు వచ్చి ఒకడు వచ్చి వాడు తింటూ ఉంటాడు అనమాట. వేరుశనకాయలు ఇవి తింటూ ఉంటాడు. ఇంకో కుర్రాడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతే వాడు పరిగెట్టాడు. పరిగెట్టు, కొడతాను నేను కొట్టాలి, నువ్వు పరిగెట్టాలి, నువ్వు పట్టుకోవాలి. నేను పరిగెట్టను, నేను తింటాను అంటాడు. నా నాటకాలు అవి, దాసనారాయణ నాటకాలు అవి వేరే. నటించి నటన అర్థం చేసుకోవాలని నటుడుగా పతనం అయిపోతూ ఉంటాడు. ప్రేమించి ప్రేమ పుష్పాలు వికసించి విప్పారి పరిమళించే రోజు వచ్చేసరికి ప్రేమికుడిని అర్థం చేసుకునే రోజు వచ్చేసరికి అపార్థాలని అనర్థాలకు గురై పతనం అయిపోతూ ఉంటారు. పతనం తప్ప మరొకటి ఉండదు. అది దాసనారాయణరావు, నాది కాదు. అది బాగా చెప్పారు, మర్చిపోకుండా. ఎప్పుడు డైలాగ్? పాలకొల్లు టైంలో డైలాగ్. అవును, మర్చిపోదు. మీ దాసనారాయణరావు శిష్యులుగా మీరందరూ కనుక ఒక ఆలోచించుకుంటే, కోడి రామకృష్ణ గారు చూసినంత హయ్యెస్ట్ సక్సెస్ మరి ఏ శిష్యుడు చూడలేకపోయారు. అవును, దాని కాన్వెంట్ సార్. రామకృష్ణ తెలివైనాడు. సినిమా మేకింగ్లు కాదు లైఫ్లో. సినిమా మేకింగ్ వేరే, లైఫ్లో వేరే. అతను బాగా లౌక్యుడు. సక్సెస్ని వీలైతే తెచ్చుకుంటాడు, ఒకవేళ దొరకకపోతే కొనుక్కుంటాడు. ఒకవేళ అప్పుడు కూడా రాకపోతే కూడా వెళ్ళిపోయి కూడా ఉండి కాపురం చేసి మొత్తం సాధిస్తాడు. మేము అలా కాదు, మేము అనుకున్నామంటే అయిపోవాలి అంతే. మీరు అంతే. రవిరాజ పినిశెట్టి గారిది ఆయనది సెపరేట్ టెంపర్మెంట్. సరే, ఇంక నందా హరిశ్చంద్ర గారి గురించి చెప్పనక్కర్లేదు. ఫుల్ ఇమోషనల్. కొంతవరకు నరసింహరావు వాళ్ళ క్లాస్మేట్ కాబట్టి రామకృష్ణ, కొంతవరకు అతను వాళ్ళిద్దరే ఓట్ అవుతారు. రేలంగి నరసింహరావు గారు వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. అవును, తెలుసండి నాకు. నేను దాసనారాయణరావు గారు క్లాస్మేట్స్. ఓకే. దాసనారాయణరావు గారు రోజు అన్నాడు, నువ్వు ఎలా ఉండాలన్నది నువ్వే డిసైడ్ చేసుకోరని నేను చెప్పలేను. నేను మాత్రం నేను ఏరా అనకుండా ఉండలేను. నువ్వు ఏమంటాను లేకపోతే సారను, నువ్వు ఏమను, నన్ను ఏమైనా పేర్లు నేను ఏమీ అనుకోను. నువ్వు మాత్రం నాకు కూడా ఉండాలి అంతే. మరి ఎందుకు ఉండలేదు మీరు? ఉన్నాను, ఆయనతో ఉన్నాను. ఏమున్నారు నాకు తెలియదు ఏంటి. ఒకసారి హలో నిలపడమా? అలా అంటే తప్పనిసరిగా పరిస్థితుల్లో. ఇప్పుడు షూటింగ్లో ఉదాహరణ ఉషారామలమ్మ ఉందండి, ఆయనదా? ఉషారామలమ్మ సినిమా ఉందండి, ఆయనదా అది కదా? ఎప్పుడైనా తీశాడు సినిమా అటువంటిది? తీయాలి కదండి, ఒకటే తీయడు కదా. అవును. మరి ధవళ సత్యం తీశాడు. అలాంటి ఎలిమెంట్ ఉంది సినిమా. అంటే ఉషారామలంలో ధవళ సత్యం గారి కాంట్రిబ్యూషన్ ఉందా? కాంట్రిబ్యూషన్ కాదు, ఆ సినిమాయే ఉందంటున్నా. అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ లో తీసారు ఆయన, మీ ఉద్దేశం? అలా కాదు. లేదా నేను పాయం సీతమ్మ అని ఒక సినిమా తీద్దాం అనుకున్నాను. శారద గారు పాపం దాని ప్రొడ్యూసర్, యాక్ట్రెస్. అందరూ స్క్రిప్ట్ రాసుకున్నాం. రాజశ్రీ గారు దానికి స్క్రిప్ట్ రైటర్, మన డబ్బింగ్ రాజశ్రీ గారు. మరి మేము అందరం కలిసి మేము జంగారెడ్డి గుడి వెళ్ళాం. అక్కడ మకాన్ పెట్టాం, షూటింగ్ స్టార్ట్ చేసాం. ఒక 15 days షూటింగ్ కూడా చేసాం ఈ ట్రైబల్స్ తోటి. వాళ్ళ మీద ఉషారామలమ్మ, పాయం సీతమ్మ, ఒక ఉషారామలమ్మ. బట్ అప్పటికి ఉషారామలమ్మ లేదు, మేము చేస్తున్నప్పుడు అప్పుడు లేదు ఉషారామలమ్మ. బట్ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సబ్జెక్ట్ అదిరిపోతుంది అసలు. ప్రతి డైలాగ్ షూటింగ్లో కూడా చప్పట్లు కొట్టేస్తున్నారు. జనాన్ని విపరీతంగా వాడుకుంటున్నాడు, ఫ్రీగా వస్తున్నారు అందరూ అని తెలిసిన తర్వాత సినిమా ఆగిపోయింది. సినిమా ఆపాల్సిన అవసరం ఎవరికీ లేదు, ఒక్క దాసనారాయణరావు తప్ప. పాయం సీతమ్మ పాపం వాళ్ళు పడ్డ, శారద గారు పడ్డ ఆశపడ్డది పాపం. మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. అంటే యాక్ట్రెస్గా ఆవిడ సినిమా ఉండాలి అని కోరుకుంది పాపం. నన్ను కూడా 2-3 చొరకలు వేసింది ఆవిడ. సత్యం గారు మిమ్మల్ని సినిమాకి, ఏ సినిమాకైనా పెట్టుకోవాలనుకుంటే మేము ఎవరిని అడగాలి, దాన్ని మిమ్మల్ని దాసనారాయణరావు అని. దాసనారాయణరావు రాపించారండి? దాసనారాయణరావు రాపించారా పాయం సీతమ్మ సినిమాని? అలా కాదులేండి, మరి మీరు ఆ సౌండ్ వచ్చినట్టే మాట్లాడారు ఇప్పుడు. అదే అదేం కాదులేండి అంటారండి. అంటే ఆయన కావాలనుకుంటే ఏదైనా చేయగలడు ఆయన, దాసనారాయణరావు. పాయం సీతమ్మ షూటింగ్ చేసే ముందు
స్టార్ట్ అవడానే ముందు, స్టార్ట్ కూడా కాదు, ఇంకా శారద గారు కబురు పెట్టారు. కబురు పెడితే నేను దాసనారాయణ దగ్గర ఉన్నాను, యాజిటీస్గా ఆఫీస్లో ఉన్నాం ఇద్దరం. తినగా ఉండకుండా ఈయన రాజశ్రీ గారు తినగా ఉండడం ఏం చేశాడంటే, ఏమంటే సత్యం గారు మిమ్మల్ని శారద గారు ఒకసారి రమ్మన్నారు. నేను శారద గారు రమ్మని నన్ను మధ్యలో దాసరి గారు ఇంటర్వ్యూ అయిపోయి అదేంటి ఇది సత్యం కావాలంటే నాకు చెప్పచ్చు కదా, ఎందుకు అలా చెప్పారు, వెళ్ళకరాను అని. అది ఏం వాడదు, మరి అదే వాడదు, వాడు పెద్ద ఆర్టిస్టు, అంత పెద్ద ఆర్టిస్ట్ని కదా, నేను వెళ్ళి వస్తాను, ఒకసారి వెళ్ళి ఏంటి తెలుసుకుందాం ఏంటో అన్న. సరే ఎండ వచ్చే తొందరగా వేసాను, నువ్వు ఆ రీల్ ఫైనల్ చేసేయాలి, నువ్వు రికార్డు పంపించేయాలి, తర్వాత నీ ఇష్టం అన్నాడు. తర్వాత నేను వెళ్ళాను, మాట్లాడాను అన్నీ. అప్పుడే ఈ మాట అంటే ఈలోగా ఫోన్ వెళ్ళి ఉంటుందంటారా? వెళ్ళిపోయింది. అలాగే చాలా అండి. ఇప్పుడు నా దురదృష్టం, చెప్పలేదు అది ఎందుకు అలా జరిగింది అని. అంటే నాకు ఒక్కడికే జరిగినాయి అండి. నేను ఒక 2D యానిమేషన్ సినిమా తీశాను, లవకుశ అని తెలుసా? అవును తెలుసండి. ఆ 2D యానిమేషన్ సినిమా తీసేటప్పుడు తీయటానికి తీస్తున్న తర్వాత ఆల్మోస్ట్ అలా అయిపోయిన తర్వాత ఇంకో 2D యానిమేషన్ స్టార్ట్ అయింది సినిమా ఇండస్ట్రీలో. ఇది స్టార్ట్ అయితే అది ఉండదు, అది స్టార్ట్ అయితే ఇది ఉండదు. ఎందుకంటే బిజినెస్ చేసేవాడు ఒకడే. ఇమ్మీడియట్గా సచిన్ సినిమా స్టాప్. ఇలాంటివి ఏదో రకరకాల. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ సినిమా నిర్మాణం ప్రారంభించబోతున్నారని విన్నాను. అనుకుంటున్నాను, చూడాలి. అదేలేండి. మళ్ళీ ఏం చెప్తారో, మళ్ళీ పెద్దలందరూ ఎందుకు చెప్తారు, ఇప్పుడు ఆ రోజులు లేవు, ఆ మనుషులు లేరండి, అంతా మారిపోయింది. సినిమా కూడా లేదు, ఆ సినిమా కూడా లేదు. అదే ఇందాక నేను మధ్యలో మాట అన్నా, మీరు మాదల రంగారావు, నారాయణమూర్తి గారు, ఇంకో మనిషి నెక్స్ట్ పర్సన్ కనిపించట్లేదు. అవును. ఇప్పుడు ఏదో అప్పుడు జరిగిన ఎన్కాస్ట్ చేసుకుందాం అన్న కాన్సెప్ట్, ఇప్పుడు మొన్న ఒకటి 23 ఒక సినిమా వచ్చింది, ఏదో ఆ చుండూరు ఇన్సిడెంట్లు అవన్నీ కూడా నేను ప్రెస్ మీట్లో అడిగాను కూడా. వీటి వల్ల ఏ రకమైన ప్రయోజనం అండి? మళ్ళీ పాత నిప్పులు మళ్ళీ చెలరేపడం తప్పితే ఇప్పుడు కొత్తగా దీనివల్ల వచ్చే ఉపయోగం కానీ, అప్పుడు ఇలా జరిగిందని చెప్పాల్సిన అవసరం కానీ ఏముంది అని చెప్పి నేను ప్రెస్ మీట్లో అన్నా కూడా. ఇప్పుడు అలాంటివి ఏమైనా ఉంటే పాతవి, ఇప్పుడు మీరు రంగా గారి గురించి సినిమా చేయగలిగే కెపాసిటీ మీకున్నా మీరు చేయలేకపోతున్నారు. కరెక్ట్ అండి, నేను తీయలేదు. నేను కాదు, ఎవరు తీసినా సరే ప్రాబ్లం. అది ప్రాబ్లం అంటే జరగనివారు, అది న్యూసెన్స్ అన్నమాట. అదేలేండి. సో ఇప్పుడు మీరు దాసనారాయణ మీద కూడా ఒక సినిమా చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. దాసనారాయణ సినిమా అయిపోయింది, స్క్రిప్ట్ రెడీ. మోహన్ లాల్ కోసం పాపం మనడు రమేష్ నాయుడు తిరిగి ఆఖరికి జోసెఫ్ని పెట్టుకుందాం, దానికంటే ఇంకా వద్దులేండి, మనకు వద్దులేండి అన్నాడు. బై ద టైం కొన్ని జరిగినాయి ఏంటంటే, నా వైఫ్ కాలం చేయటం, మా చిన్న అబ్బాయి కాలం చేయటం, ఇవన్నీ మంచి పీక్ మూమెంట్లో వర్క్ చేద్దాం అనుకుంటున్న మూమెంట్లో జరిగాయి. ఇవన్నీ చేయలేకపోయాను. ఇది దాసనారాయణ సినిమా తీనేస్తారా అన్నది కూడా నా డౌట్ అండి. ఎందుకు తీనివ్వరు అని మీరు అంటారేమో, మీరు నా పొజిషన్లో ఉంటే మీకే అర్థమవుతుంది. అందుకోసం ఎవరితో ఆర్గ్యుమెంట్లు పెట్టట్లేదు. కానీ ఎందుకు చేయనివ్వరు? మా పెద్ద అబ్బాయి అడిగాడు ఎందుకు చేయనివ్వరు, నేను డబ్బు ఇస్తాను, మీరు ఎందుకు తీయకూడదు అని మా పెద్ద అబ్బాయి అడిగాడు. అలా జరుగుతారా అని చెప్పేసాను కదా. దాసనారాయణ సినిమా మీరు ఒకళ్ళు తీసే పరిస్థితి వస్తే దాసనారాయణని ఏ విధంగా, అంటే ఓ మహానుభావుడి కింద చూపిస్తారా, లేకపోతే ఆయనకు బోల్డ్ లోపాలు ఉండేవి? ప్యూర్లీ ఏ కామన్ మ్యాన్ స్టోరీ. ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్, a common man on a street to a top level. తన కోరిక కూడా అదే మొదటి నుంచినండి. తన కోరిక కూడా అదే. తను రెచ్చిపోయి విపరీతంగా ఖర్చు పెట్టేసి పెద్ద షో ఆఫ్ చేయాలి, అది చేయాలి అని ఏనాడు అనుకోలే. ఒక 100 days ఫంక్షన్ వచ్చింది, దానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెడదామని చెప్పి ఏనాడే ఫీల్ కాల. నేను దగ్గరున్నాను, తను కూడా ఉన్నాను. ఆఖరి నిమిషంలో ఆఖరిని చెయ్యి విడిపోయిన వరకు ఉన్నాను నేను. ఏనాడు తను అలాగా ఫీల్ కాలేదు. ఒక కామన్ మ్యాన్ కానీ షైన్ అవ్వాలని కోరుకుని ఉన్నాడు.
ఎందుకంటే తను ఇన్స్పిరేషన్ కావాలి అందరికీ. 10 మందికి ఇది నేను ఆదర్శం కావాలి అని పాపం అతను కష్టపడ్డాడు. కానీ ఈ రోజుకి కూడా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా దాసనారాయణ. అందరూ అవును, గురువుగారు వాళ్ళు ఉండుంటే, అసలు గురువుగారు ఉండుంటే అవును, దాసనారాయణరావు ఉండుంటే, అవును, అది శుభకార్యం అవనండి, అశుభకార్యం అవనండి, ఇంకోటి అవనండి, ఆయన పేరు ప్రతిరోజు ప్రతి క్షణం అలాగ అందరి నోళ్ళల్లో నానుతూనే ఉంటుందండి. అవును. మీరు ఎక్కడికి వెళ్ళండి ఆయన టాపిక్ లేకుండా జరగదు. ఆయన ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి సార్ మీరు చెప్పాలంటే? మైనస్ పాయింట్ ఏంటంటే అండి, అన్నీ ఆయనకే కావాలనుకోవడం ఫస్ట్ పాయింట్ అది. మైనస్ పాయింట్ అది. ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరికి రాని ఆలోచన ఆయనకు వస్తూ ఉంటుంది. ఎవరికి రాని ఆలోచన ఆయనకు వస్తుంది. రాఘవేంద్ర రాదు, దాసనారాయణరావు ఇచ్చిన ఐడియా. స్వర్గం నరకం తీద్దాం అంటాడు, బ్లాక్ అండ్ వైట్ అంటాడు. ఏమన్నా అసలు మళ్ళీ సక్సెస్ చేయగలరా? ఎవరైనా చేయగలరా అది? పైగా అప్పుడు డైరెక్టర్ అయ్యి ఇంకా 3వ సినిమా 4వ సినిమా, అప్పుడు 3వ సినిమా ఏది? స్వర్గనరకం. అవును, తాత మనోడు బిగినింగ్ అంతే. అతను ఒకటే ఏంటంటే పెట్టుకున్నది, అతను షైన్ అవ్వాలి, బాగా షైన్ అవ్వాలి, ప్రజల్లో పేరు కావాలి, పేరు కావాలి, అదే తపన, ఎంతసేపు అదే తపన. డబ్బు సంపాదించాలని కూడా అనుకున్నాడు కానీ సంపాదించగలేకపోయాడు. అవునండి, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు బాగా సంపాదించారు అని చెప్పి అనుకుంటారు. మామూలు అందరిలాగా మామూలు డైరెక్టర్ ఎంత సంపాదిస్తాడు అంతకే సంపాదించాడు. ఇది వాస్తవం. లేదు చాలా బాగా సంపాదించాడంట, అదంతా అంతలో కొట్టేశారంట, అదంతా ఏ చెప్తారులేండి కథలు, మామూలే. అవన్నీ నిజం కావండి. ఓకే, ఆయన దగ్గర లేవు, డబ్బులు లేవు. అవన్నీ చెప్తే నమ్మరండి. సెంట్రల్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ చేసి ఇప్పుడు మేము దగ్గర లాస్ట్ 3 months నేను, రామకృష్ణ, నరసరావు ముగ్గురం ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకి కిమ్స్కి వెళ్ళేవాళ్ళం. 8 గంటల వరకు ఉండేవాళ్ళం ఆయనతో పాటు దీంట్లో హాస్పిటల్లో. ఆయన కాలక్షేపం కూర్చొని వెళ్ళేవాళ్ళం. అందరూ అడిగేవారు, ఏమయ్యా ఐసీయూ అది, అక్కడ అన్ని రోగాలు అంటుకోవడానికి ఈజీగా అంటుకుపోతాయి, ఎందుకు వెళ్తున్నారు, మీకు వస్తాయి రోగాలు అని చెప్పేవారు. మేము పట్టించుకోకుండా అలాగే వెళ్ళేవాడిని. అది మీ అటాచ్మెంట్ అలాంటిది. అటాచ్మెంట్ అది. మేము ముగ్గురు కూడా వెళ్ళాం. అది కోరుకున్నాడు ఇంత, మనకి ఎక్కువ మనుషులు, ఎప్పుడు జనం ఉండాలి, లేకపోతే ఒక్కళ్ళు ఉంటే తట్టుకోలేడు మనిషి. కానీ అది సడన్ డెత్ అండి. అసలు అది ఇప్పటికీ చాలా మందికి దాసనారాయణరావు ఎలా పోయారు, ఏం జరిగింది అన్నది చాలా మందికి తెలియదండి. సినిమాలు పెడదాం, తీస్తే పెడదాం, అంతేనా? పెట్టాల్సినంత ఉందండి. అవును ఉంది, సినిమాలో పెట్టాల్సినంత ఉంది. మీరు ఏదో పెద్ద బాంబు పేల్చేటట్టున్నారు సినిమాలో. అదేం కాదు మరి, బట్ వాస్తవం అది, దట్ ఇస్ ఫ్యాక్ట్. మీరు మాట్లాడుతున్న మాట మామూలు మాట కాదు. అవును, తెలుసా, సినిమాల్లో పెట్టాల్సి నాకు తెలుసు. అది ఒకవేళ బయటికి రాగలిగితే దాని రియాక్షనే వేరు. అవునా? అవును, చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అండి అతను, దాసనారాయణరావు. అందరూ ఏమనుకుంటారంటే అందరు ఐడియాస్ దాసనారాయణరావు తీసుకుంటాడు, కాపీ కొట్టేస్తారని, డబ్బులు ఇచ్చి తీసుకుంటారని, పాల్గొం పద్మరాజు గారి చేత పాటలు రాయించుకుని ఆయన పేరు పెట్టేసుకుంటారని. కథ విషయంలో అందరం మనం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం కదా, అదే డిస్కషన్లు అన్ని అందరికీ కథ. మిగతా విషయాలన్నీ ఆయన సొంతమే. సో అవన్నీ అబద్ధాలు. అన్ని అబద్ధాలు. ఒకవేళ పొరపాటు మన డైలాగ్ రాసేసాం అనుకోండి, ఏంటది అంటాడు వెంటనే. ఏమి అసలు అనుమానం లేకుండా మెర్సిలెస్ తీసే, అది నువ్వు పెట్టుకో అనమాట. నేను ఆయనకి హార్ట్ ఉన్న మనిషిని నేను డైలాగ్ మారిస్తే ఎందుకది అలా ఉండాలా? వద్దు. ఉండటానికి 7 అంతస్తుల భవంతుల్లో ఉంటాం, కానీ ఏ మూల నుంచి ఏం జరుగుతుందో అని భయం. అది అలాగే ఉండాలిరా, అలా ఉంటేనే బాగుంటుంది.
కావాలంటే ఇంకో డైలాగ్ రాసుకో. అది కూడా నేనే చెప్పాను, నువ్వు చెప్పవద్దు. చెప్పండి నన్ను. ఆయన చెప్పాడు. ఆయన ఎన్టీ రామారావు గారితో, నాగేశ్వరరావుతో, కృష్ణ గారితో, అసలు సోహన్ బాబు గారితో ఏంటి అసలు ఎలా పోల్చుకుంటాడండి రాఘవేంద్రరావు? ఆయన వేరే, ఈయన వేరే. ఈయనతో చరిష్మా. ఆయన గ్లామర్ వేరు కదండి. గ్లామర్ వేరు. ఆయన ఒక వరల్డ్ సినిమాకి ఒక వింగ్ లో అది ఎవరు సాధించలేకపోయారు, రాఘవేంద్రరావు మాత్రమే సాధించారు. ఎస్. దాసనారాయణరావుని పోల్చుకోకూడదు. దాసనారాయణరావు ఈజ్ యూనిక్. ఏంటండి అసలు మామూలు ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక అబ్బాయి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ చేశాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి అంటారు ఏంటండి? ఆయన రోడ్ల మీద అరటిపళ్ళు అమ్ముకున్నానని చెప్తే మిడిల్ క్లాస్ మరి అంటే ఎందుకు ఆ డ్రామాటిక్ గా ఓవర్ డ్రామటైజ్ చేయడమా? ఓవర్ డ్రామటైజ్ చేయడం అంతేనా? అంతే. మిడిల్ క్లాస్ అబ్బాయే. యాక్చువల్లీ ఏంటంటే అండి, వాళ్ళ ఫ్యామిలీ పెద్దది. వాళ్ళ సిస్టర్స్ 3 4, వాళ్ళ బ్రదర్స్ 2, వాళ్ళ బావలు వాళ్ళు దగ్గర వాళ్ళ ఒక 30 మంది. పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీకి దాసనారాయణరావుగా చేయగలిగింది ఏం లేదు. అక్కడే ఉంది దాసనారాయణరావు లైఫ్ క్యారెక్టర్. అందరినీ తీసుకొచ్చి అందరినీ తనతో పాటు ఉంచుకుని తనతో పాటు పైకి తీసుకురావాలని ఏనాడు అనుకోలేదు. తన పైకి రావాలనుకున్నాడు. పెద్ద అయ్యకపోతే ఆయన పెద్దవాడు అయ్యాక ఎవరికైనా ఏమైనా చేశారండి? ఏమి చేయలేదు. ఆయన ఇంత లెగసీ క్రియేట్ చేశారు, ఇంత హిస్టరీ క్రియేట్ చేశారు, కానీ అది డౌన్ ది లైన్ తీసుకెళ్లే మనిషి, కరెక్ట్ మనిషి అక్కడ ఆయన క్వార్టరీలో లేకపోవడం మీరు ఎలా కామెంట్ చేస్తారు సార్ దాని మీద? ఆయన ఫ్యామిలీలో లేకపోవడం. ఆయన చేసుకున్న స్వయంకృతాపరాధం అండి. ఆయన చేసుకున్న తప్పులన్నీ ఆయన చేసుకున్నాయి, ఎవడి వల్ల కాదు. అంత తప్పు చేయడం కూడా కష్టమే. ఆయనతో వచ్చిన ప్రాబ్లం అది. నేను వెళ్ళి బెలూన్ పెట్టారు, ఆ బెలూన్ ఏమో పేలిపోయింది, మళ్ళీ దాన్ని పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. నేను లోపలికి నేనే వచ్చాను. నేను వచ్చిన ఒక గంటకి రామకృష్ణ, ఇంకో అరగంట నరసింహరావు అందరం వచ్చాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఉన్నాడు. డాక్టర్ని ఏంటో అడుగుతావు, వెళ్ళరా నేను చెప్తాను. బెలూన్ పెట్టారు రా, వేసుకోమన్నాను. వేసుకోమంటే వేసేసుకున్నాడు, అది పేలిపోయింది. మనం ఏం చెప్తాం? తను సాగబోతున్న ఇన్సిడెంట్ అంత ఈజీగా చెప్పాడు ఆ మనిషి. దురదృష్టం. హాస్పిటల్ లైఫ్ అలా జరిగి ఉండకపోతే అసలు వేరేగా ఉండేది. వేరే ఉండేది. అవును. ఇండస్ట్రీ హాస్ మిస్డ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. ఇతను ఎవరో తెలియని ఢిల్లీలో మనిషి దిగాడంటే వణుకు పుట్టేదండి వాళ్ళకి ఢిల్లీలో. అవునా? వణుకు పుట్టేది. కానీ తర్వాత రోజుల్లో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు అదంతా ఓకే, కానీ తర్వాత జనరేషన్ హీరోలు అందరి దగ్గర ఆయన బాగా బ్యాడ్ అయిపోయారండి. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళడానికి కానీ లేకపోతే ఆయన దగ్గరగా రానివ్వడానికి కానీ ఇష్టం లేనట్టుగా తయారైపోయింది ఇండస్ట్రీలో. అవును, కరెక్ట్ అండి. దానికి కారణం ఏంటంటే అండి, దీనికి వెరీ డిసిప్లిన్ పర్సన్. మీరు అవుట్డోర్ వెళ్తున్నాం, ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది, బై రోడ్ వెళ్ళిపోదాం అని డిసైడ్ చేస్తారు. 3:30కి లేచి కూర్చుంటాడు రెడీగా. ఆయన లేచి కూర్చున్న తర్వాత ఇంకోటి ఎవడన్నా నిద్రపోగలరా? జరిగే పని. 5:30కి ఆయన లేస్తే అందరిని లేపటమే. దానికి ఈయన ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకి దూరం అయిపోవడానికి సంబంధం ఉందండి. డిసిప్లిన్ మంచిదే కదా, డిసిప్లిన్ మంచిదే, బట్ అది కాదు కదా. ఆయన దురుసుగా ఒక్కొక్కసారి ఇండస్ట్రీలో ఏమనుకున్నారంటే అతను డామినేట్ చేస్తాడు, ఎవరు మాట విండు, అసిస్టెంట్ మాటలు వింటాడు, లైఫ్ గురించి చెప్పిన వింటాడు, ప్రొఫెషన్ గురించి చెప్పిన వింటాడు. నన్ను తీసుకొచ్చాడు ఆయన ఇండస్ట్రీ, మెడ్రాస్ ఆయన తీసుకొచ్చాడు. బట్ మీరు ఆయన తీసుకొచ్చారని చెప్తున్నారు, కానీ ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న దాంట్లో దాసనారాయణరావు మీద కొంచెం పాసింగ్ రిమార్క్స్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్లీ అప్రిషియేట్ హిమ్. చేయలేను నేను, ఎందుకంటే నా జీవితాన్ని నాశనం చేశాడు అతను. కానీ బిలీనో
సర్ప్రైజింగ్. ఎక్కడ ఏ మూలకి ఏ మంచి ప్రాజెక్ట్ చేస్తున్నా సరే అది కొంత జరిగేది ఆగిపోయేది. పని చేసింది ఎవరు, దానికి కారణం ఏంటి? నేను ఉండాలి తన వాడు కూడా. నాకు సినిమాలు ఉండవు, నాకు ఇండివిజువల్గా నాకు సినిమాలు రావడం, మీరు బిజీ నాకు అయిపోవడం. సక్సెస్ రావడం ఉండకూడదు. నా బాధ ఏంటంటే ఓ మంచి డైరెక్టర్ని నేను ఇంకొక 5-6 సినిమాలైనా కనీసం తీసుండేవాడిని. శ్రీరామరావు లాంటి కథలు చాలా ఉన్నాయి. ఇంకా ఒక్క పాయం సీతంతో క్లోజ్ చేయవలసిన పరిస్థితి లేదు. బాగుంది. అదేలేండి. మీరు ఎలాగంటే ఒక పెద్ద గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూషన్కి మీరు ఒక షాడో లాగా అలా ఉండిపోయారు. కానీ ఇంకొక గమ్మత్ అంటే మీకు టీవీ సీరియల్ ఆయన చేసిన విశ్వామిత్ర టీవీ సీరియల్ ఉంది కదా. అవును, రెమీ గార్డెన్స్ లో ఓపెనింగ్ అది ఆయనదా? ఆయన ఎప్పుడైనా చేశాడా టీవీ సీరియల్ ఎప్పుడైనా చేశాడా? మీద అది చెప్పండి సార్. దానికి ఇప్పుడు ఇన్నాళ్ళే ఇప్పుడు ఇంకా చెప్తాను డెఫినెట్ గా. అంటే ఇంకొక పేరు మీద నా పేరు మీద తీసుకోకుండా ఇంకో పేరు మీద తీసుకున్నాడు. తీసుకుని నాకు ఇచ్చాడు. నన్ను చేసి పెట్టమని దాన్ని బాంబే తీసుకెళ్ళి బాంబేలో కూర్చోబెట్టి ఒక పేరుకి మాత్రం శక్తి సంబంధం పెట్టుకుందామండి సత్యం గారు, మొత్తం సినిమా అంతా మీదే, మొత్తం సీరియల్ అంతా మీరే చేసుకోవాలి అని పెట్టాడు. నాకు అప్పుడు పని లేదు. అది బాంబే వెళ్ళాను. బాంబేలో కూర్చున్నాం, ప్లాన్ చేసాం, అన్నీ చేసాం. చేసిన తర్వాత వచ్చి చెప్పాను, నేనే చెప్పాను ఆయనకి, దీనివల్ల ఏమొస్తుందిరా అన్నాడు. ఎంత వస్తుంది అన్నది కాదు, ఆ రంగంలో కూడా మనం ఉంటాం, పేరు వస్తుందని చెప్పి పేరు వస్తుంది అన్నాడు. అయిపోయింది కథ అయిపోయింది. త్రూఅవుట్ సార్ పేరు వస్తుందని చెప్పారు, అదే కదా ఆయనకి కావాల్సింది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం సుమా ఐఎమ్ నాట్ స్టేటింగ్, అదే తీసుకున్నాడు అంతే. అది ఐఎమ్ నాట్ స్టేటింగ్, మీరు చెప్పిన దాంట్లో. గమ్మత్ ఏంటంటే ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే ముఖేష్ కన్నా ఎవరో తెలియదు ఆయనకి, అరుణ్ గోవిల్ ఎవరో తెలియదు, అరోరా అంటే ఎవరో తెలియదు, ఎవరు తెలియదు ఆయనకి. వీళ్ళందరినీ నేను పట్టుకొచ్చాను మందని. నాకెలా పరిచయం అంటే వీళ్ళ నాటకాల ద్వారా పరిచయం. వాళ్ళందరూ స్టేజ్ వాళ్ళే. అక్కడ బాంబే థియేటర్, అదే మహారాష్ట్ర థియేటర్, మరాఠీలో దున్నేసారు పట్టుకుని అంతే. వచ్చి ఆయన పట్టుకుని ఇది లేకపోతే వాళ్ళే బిఆర్ గారిని పరిచయం చేశారు. బిఆర్ చోప్రా ద్వారా క్యాస్టింగ్ అంతా సెట్ చేసి ఆయన ముందు పేపర్స్ పెట్టి ఇది క్యారెక్టర్ ఇది కథ అని చెప్తే ఆయన హెల్ప్ చేశాడు. దీనికి ఇతన్ని పెట్టు, దీనికి ఇతను పెట్టు, దీనికి ఇతను పెట్టు. వాళ్ళందరినీ ఆయన మాట్లాడి కన్ఫర్మ్ చేశాడు బిఆర్ చోప్రా గారు. ఇది మరి క్రెడిట్ ఎవరికి? దాసనారాయణ బాబు డైరెక్టర్, అందుకే ఒప్పుకున్నారు వీళ్ళంతా. గమ్మత్ ఏంటంటే మీకు ఆ రోజుల్లో రామాయణ్ మహాభారత్ రెండు కొట్టుకుని, అవునండి, రిలీజ్ అవుతుంటే కొట్టుకుని అటువంటిది రెండు ఒకటి చేసి సీరియల్ తీశాను నేను కదా. విశ్వామిత్రుడు రెండిట్లోనే ఉన్నాడు కదా. అవును, గమ్మత్తు చేసాను. ఏ ప్రయోగాలు లైఫ్లో ఇంకా మనం చేయటం టైం లేదు, అయిపోయింది. అదేలేండి. బట్ మీరు మళ్ళీ యాక్టివ్గానే ఉన్నారు చక్కగా. మీరు మళ్ళీ సినిమాలు చెయ్యాలి. మీరు మీ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ లైక్ పాయన్ సీతమ్మ కానీ అలాంటి ఫిల్మ్స్ మీ దగ్గర నుంచి రావాలి. యాక్చువల్లీ పాయన్ సీతమ్మ అది తీయలేదు, సినిమా పూర్తిగా తీయలేదు. వాళ్ళకి దొరికినంత మేరకు తీశారు అంతే. అది ఒరిజినల్ క్యారెక్టర్ అండి లేకపోతే క్రియేటెడ్ క్యారెక్టర్? పాయన్ సీతమ్మ అంటే ఒక ట్రైబల్ లీడర్, భద్రాచలం అవతల ఉంటుంది, లోపల ఉంటుంది ఆవిడ. ఒక 80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ లోపల. ఆ ఏరియాలో ఉన్న ట్రైబల్స్ అందరికీ ఆవిడ ఆదర్శం. అన్ని చెప్తుంది ఆవిడ, మంచి చెడ్డ అన్ని చెప్తాడు వాళ్ళకి. ఆవిడ కథ తీద్దామని చెప్పేసి మేము నేనే ఉంది కదా. ఆవిడది బేసిక్ ఐడియా ఈజ్ శారద గారికి ఎవరో చెప్పి ఉంటారు, పేపర్లో వచ్చింది. ఓకే. అది ఆవిడ ఆశపడి నన్ను ఎవరు డైరెక్టర్ ఎవరో అని చెప్పేసి అనుకుని అందరిని అడిగితే ధవళ సత్యం అని చెప్పేసి. ఇలా యూనిక్ సెలక్షన్ ఉన్నాయి నా లైఫ్లో. ఒక 5-6 ఉన్నాయండి. వివేకానంద ఇంటర్నేషనల్ మిషన్ వాళ్ళకి నేను పాటలు రాశాను.
యుల్ మీ సర్ప్రైజ్. పాటలు మరి సినిమా కింద రాయలేదు, సినిమా కూడా రాశాడు. ఎక్కడ రాశాడు? ఎర్రమల్లెలో రాశాడు. ఎర్రమల్లెల సర్ప్రైజ్ అవ్వచ్చు, కానీ వాస్తవం, అది వాస్తవం. లగి జిగిలంబాడి జనక జనక రే తగిడ తగిడ తెగతాళం వేస్తూ తిరగబడరు అమ్మ, నువ్వు తిరగబడరు అమ్మ, అది పాట. అదేలేండి. బంగారు మా తల్లి భూమి మలచమే, భాగ్యాలు పండాల భూమి మలచమే, దేవుడు స్వర్గం నాకొద్దు, దేవుడు స్వర్గం నాకొద్దు, నీ నవ్వుల పంటలు మాకివ్వు, బంగారు మా తల్లి భూమి మలచమే. ఇది పాట, ధవళ సత్యం పాట. 100%. దాంట్లో చిన్న అక్షరముక్క కూడా కాపీ లేదు ఎవరిది. ఓకే. నేను తర్వాత రాశాను, 2-3 పాటలు రాశాను, బట్ పబ్లిసైజ్ చేసుకోలేదు. అదేలేండి. మీరు ఎప్పుడు చాలా అన్అజ్యూమింగ్ గా ఉండేవారు. ఊరికే మెడ్రాస్ లో ఉన్నప్పుడు కూడా మేము చూసేవాళ్ళం కదా, షూటింగ్ లో ఏదో మీ గొడవలో మీరు ఉండేవారు, కానీ అవును, ఎప్పుడు మీరు ఎవరో మీడియా వాళ్ళు వచ్చారు కనెక్ట్ అవుదాం, లేకపోతే ఎవరో వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం అని ఎప్పుడు లేరు. తక్కువ. చాలా తక్కువ, చాలా తక్కువ. సో సత్యం గారు అండ్ మా హిట్ టీవీ తరఫున మీరు మళ్ళీ సినిమా నిర్మాణంలోకి, సినిమా దర్శకత్వ రంగంలోకి మళ్ళీ రావాలి. థ్యాంక్ యూ. కొత్త థాట్ని మీరైతే ప్రజెంట్ చేయగలుగుతారు. వేరే ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ, అన్ని పాత ఏవో రిపీట్ చేసుకుని ఈ క్యాస్టిజం మీద కానివ్వండి, మొన్న కూడా ఎవరో ఆ ఈటీవీ విన్లో ఒక సీరియల్లోని అదొక క్యాస్ట్ ప్రాబ్లము బెజవాడకి సంబంధించి వచ్చింది. బెజవాడలో ఒక సామాజిక, యాక్చువల్లీ దేశాన్ని కుదిపోతున్న ఒక సమస్యని సినిమా తీద్దామని నేను ముందుకు మూవ్ అయ్యాను. దేశం, నాట్ హైదరాబాద్, నాట్ అమీర్పేట, దేశం టోటల్, అదేలేండి, టోటల్ కంట్రీ, టోటల్ నేషన్. టోటల్ నేషన్. ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ దేశంలో? ఇప్పుడు దేశంలో జరుగుతుంది ఏంటి? ఎక్కడ తీసుకెళ్ళగలుగుదాం అనుకుంటున్నారు ఆయన మోడీ గారు? ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు మిగతా బీజేపీ వాళ్ళు? ఏ దేశంతో కలుద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? మరి ఇన్ని జరుగుతూ ఉండంటే వెనకాల ఉన్న హిస్టరీ సంగతి ఏంటి? అది ఎక్కడ పెట్టారు? దాన్ని బతకనివరా? దాన్ని మీకు అవసరం లేదా? మీకు అవసరం లేని బీజేపీ, మీకు అవసరం ఉన్న మిగతా పార్టీలు, మీ అవసరం ఉన్న మిగతా జీవితం, ఏం కావాలి? దానికి ఎవరు జవాబుదారి? రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్? చెప్పండి. నా హిస్టరీ ఏంటి? నేను ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, ఎలా పుట్టాను, నా కులం ఏంటి, నా మతం ఏంటి, ఇవన్నీ వద్దా అండి? ఏవి వద్దా? ఒక శిల్పి లాంటిది కొట్టేస్తే చాలా జరగకూడదు. మనకి కథ ఉంది, మనకి ఒక చరిత్ర ఉంది, అసలు చెప్పలేని త్యాగాలు ఉన్నాయి. ఆ త్యాగాలు అవన్నీ ఆగిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నో, వెళ్ళటానికి వెళ్ళదు అని చెప్పేసి మాది. మరి కమ్అవుట్ సార్, కమ్అవుట్. దేర్ ఆర్, ఇప్పుడు ఇవాళ రేపు అలాంటి కంటెంట్కి కూడా చాలా మంచి రిసెప్షన్ ఉన్నది. హిందీలో బోల్డ్ సినిమాలు వస్తున్నాయి అట్లా, అలాంటివి. అభిషేక్ అగర్వాల్ గారు ఈజ్ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ కాశ్మీర్ ఫిల్మ్స్ అని, ఫైల్స్ అని, ఢిల్లీ ఫైల్స్ అని, బెంగాల్ ఫైల్స్ అని. దేవేసినటువంటిది నాగేంద్ర గారు ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అదే అన్నానికి నోటికి ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని నువ్వున్నా ఉంటావేంటి మధ్యలో? నీ మధ్యలో నీ గోలేంటి? నాకు నన్ను తిన్నావయ్యా, తిండి తిన్నావని నేను, నీకు నేను వడ్లిస్తా, దాన్ని బియ్యం చేసుకుని నాకు ఇస్తే నేను అమెరికా వాడికి అమ్ముతా, బ్యారేజ్ కడతావు, చాలా నీ దగ్గర పెట్టుకుంటావు, నా దగ్గర ఉండదు. ఏంటండి బ్యారేజ్? ఎవరి డబ్బులు కట్టారు? ఎవరి సబ్బు? ఎవరి బాబు సొమ్ము అది? నో, మీరు అలాంటి కంటెంట్ తో బయటకు రావాలి. ఇవాళ రేపు ఆడియన్స్ ఆర్ టేకింగ్ ఇట్ ఆల్ ద లాంగ్వేజెస్, ఒక లాంగ్వేజ్ కాదు అన్ని. ఈ రోజున పాన్ ఇండియా అయింది. మీలాంటి వెటరన్స్, మీ థాట్, మీ తాలూకు అప్లికేషన్, అవన్నీ మీడియా గ్రోత్ కి చేసినా చేయకపోయినా కానీ మంచి మంచి ఆలోచన పెట్టారు. యాక్చువల్లీ మీరు చాలా మంచి ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఇవ్వలేదు, నేను అలాగే ఉంటాను అనుకోండి, నేను ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు. కానీ బట్ చాలా కాలం తర్వాత ఇదే కొంచెం ఎమోషనల్గా ఉంటాం.
బికాస్ నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, కానీ మొదటి నుంచి మిమ్మల్ని నేను చూసినవాడిని. థ్యాంక్ యూ. మీ తాలూకా ఆ ఎమోషనల్ డ్రైవ్, ఆ మా ట్రావెల్. పిల్లలకి మా వాళ్ళకి మా తమ్ముళ్ళకి అందరికి భయం, ఈయన ఏం చేస్తాడు, ఏం మాట్లాడేస్తారు ఏంటో, ఏం చేయను. ఏంటి అంతకన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఏంటి చాలా ఏంటి అసలు మాట్లాడడానికి అద్దుపద్దు లేదు, మాట్లాడిన దాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేసేదానికి అద్దుపద్దు లేదు, పెట్టే thumbnails కి అద్దుపద్దు లేదు, దేనికి లేదు. ఎవరు ఏది మాట్లాడేది మాట్లాడుతున్నారు. అండ్ పీపుల్ హు ఆర్ టు పే ఆర్ పేయింగ్, దానికి పెనాల్టీ పే చేయవలసిన వాళ్ళు కూడా చేస్తున్నారు ఫర్ వాట్ ఎవర్. సచిన్ గారు, అండ్ రియల్లీ మీలాంటి వాళ్ళ తాలూకా వెటరన్షిప్ మీడియాకి, ఇండస్ట్రీకి ఈ రోజున చాలా అవసరం. అండ్ సినిమా, మన తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయింది. ఇండియా వైడ్ ఒక ప్రాబ్లమ్ని ఇండియా వైడ్ చూస్తున్నారు, ఒక కంటెంట్ని ఇండియా వైడ్ చూస్తున్నారు. ఏదో మన ఆంధ్రాలోనో తెలంగాణలోనో కాదు, మన తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. బేసిక్ ప్రాబ్లం అండి, బేసిక్ ప్రాబ్లం కంట్రీలో ఉన్న అసలు పట్టుకోలేము నిజంగా. అలాంటి ఆ సమస్యను మనం సినిమా తీస్తే మనం నేను ఒక షేప్కి వచ్చిందో చెప్తానులేండి. అలాగే తప్పకుండా చెప్పడం కాదు, యూ షుడ్ మేక్ ఇట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అవెన్యూస్. మనం ఏం వేస్టేజ్ కాకుండా మనం లెటర్స్ will put it in a proper. Absolutely. Welcome, sir. Welcome. I wish you all the very best. 100% I am there. I am there, sir. అందరూ మీరు వస్తున్నారంటే అందరూ వస్తారు సార్. ఆల్ పీపుల్ విల్ కమ్ టు. ఎస్, మీకు ఆ గౌరవం ఉంది, మీరు నిలబెట్టుకున్నారు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ధవళ సత్యం గారి తాలూకా మాటల్లో నిజాయితీ కానీ, ఆ నిఖార్సైన వ్యక్తిత్వపు ఛాయలు కానీ మీరు ఆ మాటల ద్వారా 100% వినే ఉంటారు. అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.